హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశానండి. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి అక్క, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అలాగే నా ప్రీవియస్ వీడియోలో నేను ఒక 5 స్కిల్స్ నేర్చుకున్నట్టయితే మనము దేనికైనా రాణించగలుగుతామని నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది కాల్స్ చేసి అక్క మీరు చెప్పింది 100% కరెక్టే, కానీ మా ప్రాబ్లం ఇది, మా ప్రాబ్లం ఇది, మా ప్రాబ్లం ఇది అని చాలా మంది నాకు కాల్స్ చేశారండి. కాబట్టి మీ అందరి కోసం నేను ఒక వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అంత ఇంపార్టెంట్ అండి. ప్రతి మహిళ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, వర్క్ చేసేవాళ్ళు కానీ, ఏమీ చేయని వాళ్ళైనా కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క అమ్మాయి జీవితము కూడా పారే నది లాంటిదండి. దీన్ని మనము పోతా ఉంటేనే నీళ్లు బాగుంటాయి, కానీ ఒక చోట ఒక 10 రోజులు నీళ్ళు అలాగే నిలువ ఉండిపోయినాయంటే మురికి పట్టిపోతాయండి. అలాగే మనం కూడా జీవితంలో వర్క్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉంటేనే బాగుంటుంది. ఏమీ చేయకుండా నాకు ఏమీ రాదు, నా వల్ల కాదేమో, నేనేమీ చేయలేనేమో, నాకు చదువు రాదు, నా దగ్గర డబ్బులు లేదు, మా వాళ్ళు ఒప్పుకోలేదు, ఇలా అనేటివన్నీ కూడా మురికి నీళ్ళ లాంటివండి. మీరు పోతా ఉంటే ఇవన్నీ కొట్టకపోతాయి. సమస్యలు ప్రతి ఒక్కరికి ఎదురైతాయి. నీళ్ళు ఏమో స్ట్రైట్గా పో, రాళ్ళు వస్తాయి, కంపలు వస్తాయి, ముళ్ళు వస్తాయి, అవి పోయేదాన్ని వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే మనం కూడా వెళ్ళాలండి. మీరు చెప్పేది బాగానే ఉంది కానీ అది సాధ్యమా అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. 2025 సంవత్సరంలో కూడా ఇంకా ఇలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మారాలండి. మార్పు వస్తేనే మనము మానసికంగా దృఢంగా ఉన్నామంటే ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయని, మానసికంగా దృఢంగా ఉండడానికి నేను 5 టిప్స్ చెప్తాను. ఫస్ట్ వన్ చెప్పే ముందు ఎగ్జాంపుల్ గా నేను ఒకటి చెప్పాలండి మీకు. ఇప్పుడు నేను విన్న కాల్స్ అందరూ కూడా చెప్పినవన్నీ కూడా మీరు చెప్పేటి నన్ను నేను గుర్తు చేసుకున్నట్టుంది, కాబట్టి మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది. ఒకవేళ మీరు సెల్ఫ్ డబ్బు అనుకున్నా ఐ డోంట్ కేర్, ఎందుకంటే ఈ వీడియో చూసి ఒక్కరు మారినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మీరు అనుకున్న డౌట్లన్నిటికీ నేను ఒక ఎగ్జాంపుల్ అండి. అనంతపురం డిస్టిక్ లో ఒక చిన్న విలేజ్ లో కొండల మధ్యలో ఉన్న పల్లెలో నేను పుట్టాను. చదువు చాలా తక్కువ, అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ అంటే ఏంటో మాకు తెలియని అలాంటి చోట నేను 18 సంవత్సరాలు 17.5 సంవత్సరం వరకు నేను అదే విలేజ్ లోనే ఉన్నానండి. నాకు సైకిల్ తొక్కడం రాదు, స్కూటర్ తోలడం రాదు, కార్ ఎక్కడం తెలీదు. అలాగే చదువు చాలా అంటే చాలా తక్కువ చదువుకున్న దాన్ని. అలాంటి దాన్ని నాకు ఏం అవసరం రాలేదు, అవన్నీ ఏవి నేర్చుకోవాలనే ఆలోచన కానీ అవసరం కానీ రాలేదు. మాది ఒక మధ్యతరగతి రైతు బిడ్డనే, కానీ మా నాన్న మధ్యతరగతి వ్యక్తి అయినా కానీ ఒకగానొక కూతురుగా నన్ను బాగా లగ్జరీగానే పెంచాడంటే, లగ్జరీగా అంటే కార్లలో తిప్పడం, విమానాలలో తిప్పడం కాదండి. నా ఉద్దేశం ప్రకారం ప్రేమగా ఉన్న దాంట్లో ఆప్యాయంగా పెట్టడమే నా దృష్టిలో లగ్జరీ అని నేను అనుకుంటానండి. అలా లగ్జరీగా బతికే నాకు ఒక అవసరం వచ్చింది, ప్రతి పని నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది మ్యారేజ్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట రాదు, వంట నేర్చుకోవాలి, లేదంటే కుదరదు కదండి. అవసరం కాబట్టి నేర్చుకున్నా. అలాగే కొద్ది రోజుల తర్వాత నాకు స్కూటర్ తోలాలనిపించింది. అది చాలా రిస్క్, ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత అప్పుడు మనకు చేతరాని పని చేద్దామంటే యాక్సెప్ట్ చేయరు చాలా మంది, ఎందుకు ఎక్కడ అని కూడా అంటారు. కానీ నాకు నేర్చుకోవాలనిపించింది, నేను నేర్చుకున్నా. కార్ నేర్చుకోవాలనిపించింది, నేర్చుకున్నా. ఇవన్నీ ఈజీ ఏం కాదండి. అలాగే నేను నేర్చుకున్నట్టే చాలా మంది విమానాలు తోలుతున్నారు, ఆడవాళ్ళు లారీలు తోలుతున్నారు, బస్సులు తోలుతున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు నేర్చుకున్నారు. అలాగని అన్ని పనుల్లో పర్ఫెక్ట్గా అందరం అంటే కాదండి. నేను కూడా అన్ని పనుల్లో అస్సలు పర్ఫెక్ట్ కాదు, నాకు చేతరాని పనులు చాలా ఉంటాయి. ఈ రోజుటికి ఒక ముగ్గుపిండి ఇచ్చి చక్కగా నువ్వు ముగ్గు వేద్దామా, ముందు చుక్కలు పెట్టి చాలన్నా కూడా నేను పెట్టలేనండి. ఎందుకంటే అందులో నేను పర్ఫెక్ట్ కాదు. అలాగని నేను పర్ఫెక్ట్ కాదని కాదు, నేను ట్రైనింగ్ చేసుకున్నాను అనుకో, కొద్ది రోజులు ఇంట్రెస్ట్ పెట్టి దాని మీద నాకు నచ్చిందంటే నేను నేర్చుకోగలుగుతానండి. ఇప్పుడు స్కూటర్ నేర్చుకున్న వాళ్ళం, మనము కార్ నేర్చుకున్న వాళ్ళము, ఈ వ్యాపారాలన్నీ చేయడం నేర్చుకున్న వాళ్ళము, ముగ్గు వేయడం నేర్చుకోవడం చేతరాని కాదండి. మనకి ఇంట్రెస్ట్. ఈ రోజు కూడా నేను పర్ఫెక్ట్గా జడ వేసుకోలేను. ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి మన లైఫ్లో, నేర్చుకోలేనటివి కూడా. అలాగని మిగతా ఇంకా నాకు ఇవే చేతరానప్పుడు నేను మిగతా ఏమి చేయలేనని చాలా మంది నిలబడిపోతున్నారు. అది చాలా తప్పండి. చేతరాని పని ఉంటే పక్కన పెట్టండి, చేతొచ్చే పనులు ఇంకా ఏమేమి ఉన్నాయో వెతికితే చాలా ఉన్నాయండి. దీనికి మీకు కావాల్సిన దృఢ సంకల్పం, నేను చేయగలుగుతాను అనే దృఢ సంకల్పం ఉండాలి.
ఆంజనేయ స్వామికి కూడా తను ఎంత వెయిట్ మోయగలుగుతాడో తనకు తెలియదు, కానీ తను అనుకోలేదు కూడా నేను ఇంత వెయిట్ మోయగలుగుతాను అనేది. ఆయన తెచ్చిన తర్వాతనే అందరికీ తెలిసింది ఎంత బలమున్న వ్యక్తి అనేది. అలాగే మనం కూడా మనం ఎంత శక్తి ఉన్న వాళ్ళమో మనకు తెలియదు, మనం చేస్తూ పోతా అంటే తెలుస్తుందండి. ఎగ్జాంపుల్కు నేను ఒకటి చెప్తాను, నేర్చుకోవడం మొదలు పెట్టండి, ఆపకండి. మీరు ఎప్పుడైతే ఆపకుండా నేర్చుకుంటూ పోతుంటారో మీకు ఎలాంటి సమస్య ఉండదు. నీళ్ళు ఎప్పుడు కూడా నిలబడకుండా ఒకే చోట పోతాయంటే మురికి పట్టవు, పురుగులు రావు. ఎప్పుడైతే ఒక చోట ఒక వారం రోజులు నీళ్లు నిలబడినాయంటే మురికి పట్టిపోతాయి, పురుగులు పడతాయి. కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి. మీ లైఫ్ కూడా మన లైఫ్ కూడా పారే నది లాంటిది అనేసి గుర్తు పెట్టుకోండి. అలాగే సెకండ్ వన్ వచ్చి ఖచ్చితంగా నేను నేర్చుకొని తీరాలి. ఒక వర్క్ అనుకుని నువ్వు కనుక ఖచ్చితంగా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళామంటే అది నేర్చుకొని తీరగలుగుతావండి. నేను వీడియోస్ తీయాలనేది నా మైండ్లో వచ్చినప్పుడు చాలా రకాల వీడియోస్ చేద్దాం అనుకున్నా, కానీ మనకు ఏవి హెల్ప్ అవుతాయి అనేది నేను ఆలోచించిన తర్వాత నాకు తెలిసింది. నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు రకరకాల ఆలోచనలు, అంటే బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి, శారీస్ ఎక్కడ తెచ్చుకోవాలి, పార్లర్ పెడదామంటే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడ తెచ్చుకోవాలో నాకు తెలియక నేను మోసపోయినా అండి, అవేర్నెస్ లేకనే. కానీ నేను నష్టపోయినా పర్వాలి, కానీ ఎక్కడ తెచ్చుకోవాలి ఎట్లా అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి తెలుసుకోగలిగానండి. ఈరోజు ఎక్కడ ఏమున్నాయో కూడా నేను చెప్పగలుగుతున్నానంటే తెలుసుకోవాలి, వెతకడం మొదలు పెట్టా. మీరు కూడా అలా వెతకడం మొదలు పెట్టండి. మీరు ఏమేమి పని చేయగలుగుతారు, మీ వర్త్ ఏంటి, మీరు ఏ పనిలో మీ కేపబిలిటీని మీరు నిరూపించుకోగలుగుతారో వెతకండి. వెతికినారంటే ఖచ్చితంగా నిరూపించుకోవడానికి చాలా బోలెడన్ని అవకాశాలు ఉన్నాయండి. దానికి ఎగ్జాంపుల్గా నేను ఒక 200 వీడియోలు చేశాను. మీకు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది, చూడండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి. అలాగే థర్డ్ వన్ వచ్చి ఏదైనా కావాలంటే నేర్చుకోవాలి, అదే మనకు డబ్బులు సంపాదించి పెడుతుందండి. ఇది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎప్పుడైతే మనము సాధించాలి, నేర్చుకోవాలి అనే దృఢ సంకల్పంతో వర్క్ స్టార్ట్ చేస్తామో, ఒకవేళ నష్టాలు కూడా ఉండొచ్చు కానీ పోతూ ఉండాలి, ఆపకూడదు. లైఫ్ ఇంతే, నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఇంక నేను ఏమీ చేయలేను అనేసి ఎప్పుడు అనుకోవద్దండి. నీళ్ళలాగా పోతా ఉంటే ఎన్ని కంపలు అడ్డపడినా రాళ్ళు అడ్డపడినా నీళ్ళు ఎక్కడ నిలబడవండి. చూసినారా, నీళ్లు పారుతానే ఉంటాయి ఏదో ఒక దావనే. ఈడ పెద్ద రాయి అడ్డపడింది అనుకో, ఆ రాయిని దాటుకొని ఎలా క్రాక్ చేసిపోవాలో కూడా నీళ్లకు తెలిసిపోతున్నాయి. మనం మనుషులము, మనకంటూ బ్రెయిన్ ఉంది, ఆలోచిస్తే చాలా ఆలోచనలు ఉంటాయి, మార్గాలు ఉంటాయండి. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా పరిష్కారం లేదంటూ ఏది ఉండదండి, ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. వెతకాలి, మీరు ఎంత వెతికితే అంత త్వరగా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరు మాకు సమస్య ఉంది, మేము మాకు ఇది రాదు అది రాదు, ఇది చేయలేమేమో ఇంతేనేమో అనుకున్నామనుకో, మనకు ఒక్క పరిష్కారం దొరకదు. అసలు ఒక అడుగు ముందుకు ఎలా వేయాలో కూడా మనకు తెలియదండి. మనం ఎక్కువ కష్టాలు ఉన్నాయి, మాకే ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే మీరు అదృష్టవంతులు. మీరు ఎన్ని కష్టాలను వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉన్న వాళ్ళకంటే గొప్ప అదృష్టవంతులు ఎవరు లేరండి. నువ్వు డబ్బులు కోట్లు సంపాదించుకోవచ్చేమో కానీ నువ్వు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎదిరించి నిలబడగలుగుతావే, అప్పుడే నువ్వు నిజమైన కోటీశ్వరాలు అని నేను చెప్తానండి. డబ్బులు జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే మన జీవితంలో డబ్బు లేని ఒక రోజు గడవదు. అలాగే మనము సమస్యలను ఎదుర్కోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఒక్క రోజు డబ్బులు లేకుంటే గడవదేమో కానీ 1 గంట కూడా మనం సమస్యలు పరిష్కరించుకోలేకపోతే బతకలేం. అలాంటి రోజులండి ఇవి. కాబట్టి ఈ 2025లో ఖచ్చితంగా మీలో మార్పు మొదలవ్వాలి. మారాలని కోరుకుంటున్న ప్రతి మహిళ దృఢ సంకల్పంతో ఏదో ఒక అడుగు ముందుకేసి సాధించాలి. ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు అని మీరు నిరూపించుకోండి. పర్ఫెక్ట్ గా లేము అనుకునే వాళ్ళు మీరు దేంట్లో పర్ఫెక్ట్ వెతకండి. ఏదో ఒక దాంట్లో మీరు వర్క్ చేయడంలో 100% పర్ఫెక్ట్ గా పట్టు సాధిస్తారు. మీకు ఆ కేపబిలిటీ ఉంటుందండి. అదేంటో మీరు గుర్తించుకొని స్టార్ట్ చేసి ఖచ్చితంగా 2025లో మీరందరూ కూడా మారతారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది చాలా డౌట్లు నన్ను అడుగుతున్నారు. మీ డౌట్లన్నిటికీ ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.